విలంబస్య గమ్యతాం. యమధర్మరాజు ఉన్నాడు, మహారాజా నీవు పుణ్యకర్మలు అనుభవించడానికి స్వర్గానికి వెళ్ళటానికి విమానం వచ్చింది, ఈ విమానంలో కూర్చొని స్వర్గానికి వెళ్ళవయ్యా. అప్పుడు ఓ ధర్మరాజా, 1000 మంది జీవులు ఇక్కడ పాపాలను కష్టాలను అనుభవిస్తున్నారు, నేను ఇక్కడ ఉంటే వాళ్లకు సుఖం కలుగుతుంది, వీళ్ళని విడిచిపెట్టి నేను పోను. ఇంతలో ఇంద్రుడు వచ్చాడు. దేవేంద్రుడు వచ్చి, రాజా కర్మణా నరక ప్రాప్తిరేషాం పాపిష్ట కారణం స్వర్గస్థయాపి గంతవ్యో నృపపుణ్యేన కర్మణా. ఓ మహారాజా, ఈ వీళ్ళు నరకాలు ఎందుకు అనుభవిస్తున్నారో మీకు తెలుసా? ఎందుకు అనుభవిస్తున్నారు? పూర్వజనంలో వాళ్ళు చేసినటువంటి యొక్క పాపముల వల్ల ఈ నరకాలు అనుభవించాలని వాళ్ళకి రాసి ఉంది. వాళ్ళు చేసుకున్నటువంటి సుకృత దుష్కృతములను వాళ్ళు అనుభవిస్తున్నారు, అంతేకాని నీవు కారణం కాదు. నీ యొక్క పుణ్యములను అనుభవించడానికి సుఖానికి పోవాలి అంటే అప్పుడు రాదన్నాడు, యది జానాపి ధర్మత్వం తంతా దేవశతక్రతో మమ యావన్ ప్రమాణంతు శుభం తత్తు మహర్హత. అది నాకు తెలియదు, నేనేం పుణ్యం చేసినా వీళ్ళేం పాపం చేసినరో వాళ్ళు ఎవరిని అనుభవిస్తుండ్రో ఇది నా సబ్జెక్ట్ కాదు, నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే నేనిక్కడ ఉన్నంతసేపు కష్టాలు అనుభవించేవాళ్ళు సుఖంగా ఉన్నారు, నాకు గదే కావాలి, పూర్వపరాలు నాకు అవసరం లేదు. అందువలన అదంతా నాకు తెలియదు అని మీరంతా అడుగుతున్నారు కదా. దేవేంద్ర, ధర్మరాజా, మీరెవరు కానీ నేను ఎన్ని పుణ్యాలు చేసినో చెప్పండి అంటే అప్పుడు అన్నాడు దేవేంద్రుడు అన్నాడు, అయ్యా నువ్వు ఎన్ని పుణ్యాలు చేసావో చెప్పుడు, ఇప్పుడు లీస్ట్ చెప్తే పొద్దుగా లేదు, ఇంకా గంటన్నర టైం ఉన్నది, ఇది పుణ్యాలు చెప్పే లీస్ట్ చెప్పుకుంటూ కూర్చుంటే ఇక్కడ సమయం లేదు, మాకు కూడా పనులు ఉన్నాయి, బిజీ. యమధర్మరాజు దేవేంద్రుడు బట్టి కూర్చుంటారా? ఫుల్ బిజీలు ఉంటారు వాళ్ళు, ముల్లోకాలను పరిపాలించాలి. ఊళ్ళో ఉన్న సర్పంచ్కే అపాయింట్మెంట్ ఇస్తే దొరకదు, తీరదు. మన ముఖ్యమంత్రి గారే యువతలకు వస్తలేడు, ప్రధానమంత్రి గారికే టైం దొరకదు. అపాయింట్మెంట్ ఇస్తారా? ప్రధానమంత్రి గారిని మనం గెలవాలి, నా లిస్టు చెప్తా అంటే మరి దేవేంద్రుడికి 3 లోకాధిపతి ఆయన. యమధర్మరాజు ఎంతమంది రోజు చిట్టా రాస్తూ ఉండాలి, ఒక్క క్షణం తప్పిపోతే ఎంత కష్టం. చాలా బిజీలు ఉంటారు, మనతో వట్టి కూర్చోండి, వాళ్ళు ఏదో పని లేక కూర్చుంటారని మనం అనుకుంటాం, ఎవరి పని మనకి బాగుంటుంది. చెప్పరాదయ్యా ఇప్పుడు ఆ లిస్ట్ అంత ఎందుకు అంటే టీస్ట్ లేదు కదా. ఒక పని చేయండి, నేను చేసినటువంటి పుణ్యమంతా వీళ్ళకు పంచిపెట్టండి, ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను చేసిన పుణ్యం వదిలిపెట్టండి. కథం సృహో కరిష్యంతి మత్సంపర్కాయ మానవా యది మత్స్యన్నివేత్తా ఏషాముత్కర్షణోపపద్యతే. నేను చేసినటువంటి సమస్త పుణ్యముల ఫలాన్ని వీళ్లకు పంచిపెట్టండి. అనే వరకు ఈ జనక మహారాజు గారి యొక్క పుణ్య విశేషంతో ఈ పాపంలో ఉన్నటువంటి వాళ్ళు, నరకములో ఉన్నటువంటి వాళ్ళు, ఈ పాపులంతా దివ్య శరీరాలు ధరించి అనేక వేల విమానాలు వస్తున్నాయి, ఆ విమానాల మీద స్వర్గానికి వెళుతున్నారు. అందరూ స్వర్గానికి వెళ్ళే వరకు జనక చక్రవర్తికి ఆనందమైంది. ఇక యమదూతలారా, వీళ్ళు చేసినటువంటి పాపాలు ఏవైతున్నాయో అవన్నీ నేను ఒక్కడిని అనుభవిస్తా, ఇక్కడ కూర్చుంటా, నా మీద శిక్షలు ప్రారంభించండి అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు అన్నాడు, జనక చక్రవర్తి, నీవు ఇంతమందికి నీ పుణ్యాన్ని పంచిపెట్టడం వల్ల నీ పుణ్యం అనంతమైంది, నీ పుణ్యం అనంతమైపోయింది. ఇంతమందికి నీ పుణ్యాన్ని పంచినావు, అనంతమైనటువంటి పుణ్యం వచ్చింది. నీ పుణ్యం ఇంత అప్పుడే చెప్పరాదని ఇప్పుడు ఆయనతో చెప్పరాదు, 100 రెట్లు వెతికిపోయింది. కనుక నీవు కూడా స్వర్గానికి రమ్మని జనక చక్రవర్తిని
దేవేంద్రుడు స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. కథితమే త్వయా వత్స సంసారస్య వ్యవస్థితం స్వరూపమపి దేహస్య ఘటే యంత్రవదవ్యయం. అప్పుడు మహతి అనేటువంటి యొక్క తండ్రి సుమతి అనేటువంటి తన కొడుకుడు చెబుతున్నాడు, ఈ ప్రపంచం యొక్క జ్ఞానమంతా తెలిసింది నాకు. ఏం చేస్తే తరిస్తాను, ఏ పాపం చేస్తే ఏ దుఃఖాన్ని పొందుతానో తెలిసింది కదా. నేనేం చెయ్యాలి అని కొడుకుని అడిగాడు తండ్రి. ఇప్పుడు సుమతి చెబుతున్నాడు, నాన్న నా మాటల మీద నీకు విశ్వాసం ఉంటే అన్న ఈ గృహస్థాశ్రమాన్ని విడిచి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు, ఆత్మను అంతర్ముఖం చెయ్యు, నిష్పరిగ్రహుడవుగా ఏకాంతంగా ఉండు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుపై ఉండు, అప్పుడు ముక్తికి నీకు కారణమవుతుంది. అటువంటి సమయంలో నీవు యోగాన్ని పొందగలవు అంటే అప్పుడు అన్నాడు, యోగం అంటే ఏమిటి? యో నేతి యోగమయోగోపితం యోగమధురావద. యోగం అంటే ఏందో చెప్పమండి. నా మనస్సు ఇప్పుడు నువ్వు చెప్పిన జ్ఞానంతో సంసారం అనే అగ్నిలో తప్పించబడుతున్నది. బ్రహ్మజ్ఞానం అనే నీ యొక్క జ్ఞానంతో నన్ను చల్లబరచమనగా, శృణుతాత యథాయోగో దత్తాత్రేయేణ ధీమత అలార్కాయ పురా ప్రోక్తం సమ్యక్ పృష్టేన విస్తరాత్. నాన్న, దత్తాత్రేయ మహర్షి యోగ మార్గాన్ని చెప్పాడు. అలర్కుడు అనేటువంటి మహర్షికి దత్తాత్రేయుల వారు యోగ మార్గాన్ని చెప్పారు. అది నీకు వినిపిస్తాను. దత్తాత్రేయులు అలర్కునకు చెప్పిన యోగ మార్గాన్ని ఎవరికి చెప్తున్నారండి? ఎవరెవరికి చెప్తున్నారు? సుమతి అనేటువంటి కొడుకు మహతి అనే తండ్రికి చెప్తున్నాడు. ధర్మపక్షులు ఎవరికి? జైమిని మహర్షికి చెప్తున్నారు. అందుకే అది మనం మొదటి కథను మర్చిపోతే ఇలా పురాణాలలో అనేకమైన ఉపాఖ్యానాలు వస్తూ ఉంటాయి. నా దత్తాత్రేయుడు ఎవరు? ఆయన చెప్పిన యోగమార్గం ఏమిటి అనగా, కౌశికో బ్రాహ్మణ కచితే ప్రతిష్టానే భవత్పురే sto अन्यजन्म कृतै पापै कुष्ठरोगातुरो भवत् तं तथा व्याधितं भार्या पतिं देवमिमार्चयेत्. పూర్వం ప్రతిష్టానం అనేటువంటి పట్టణంలో కౌశికుడు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఈ కౌశికుడు పూర్వజనంలో చేసినటువంటి పాపంతో కుష్ఠరోగాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన యొక్క భార్య సుమతి అనేకంగా సేవలు చేస్తూ వినయ విధేయతలతో ప్రవర్తిస్తున్నది. ఆ కుష్ఠరోగం అనుభవించే కౌశికునికి కోపం బాగా. మామూలుగా ఉన్నవాడికే అంటే రోగం వచ్చిన వాడికి ఇప్పటికి కూడా కోపం. మంచంలో పడి సేవలు చేసే భార్యను పొట్టు తిడుతుంటారు చాలామంది. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. వాడు మంచంలో ఉంటాడు, పాపం ఆమె పొద్దుదాకా సేవలు చేస్తూ ఉంటుంది, ఇంకా ఆమెను వీడు తిడుతూ ఉంటాడు. ఈమె అటువంటి వాడే తిడుతున్నాడు. అయినప్పటికీ భర్త శ్రేష్ఠుడని ఈమె తెలుస్తుంది. ఒకనాడు అన్నాడు,
పని లేక కూర్చొని నేను ఇంతకుముందు ఈ మార్గంలో వెళ్ళే ఒక వేశ్యను చూసిన, ఆ వేశ్యతో నాకు సంగమించాలి ఉంది. వీడే కుష్ఠరోగి, వీడికే చేత కాదు. భార్యకు చెప్పిండు. సరే అని ఆమె భర్తను తీసుకొని రాత్రిపూట వెళుతూ ఉండగా మతంగ మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ కూర్చుంటే కొంతమంది దొంగలు దొంగతనాన్ని చేసి అపహరించి ఆ ఇంటి వారిని చంపి వెళుతూ ఉన్నారు. వెనుకగా రాజభటులు వస్తున్నారు. వాళ్ళను చూసి మహర్షి ఆశ్రమంలో ఆ సొమ్మును పడివేసి ఆ కత్తులు ఆయుధాలు అక్కడ పడేసి పారిపోయినారు. వాళ్ళు వచ్చి చూసే వరకు ఈయన ఆశ్రమంలో ఆ ధనం దొరికింది. చంపిన కత్తులు అక్కడే ఉన్నాయి. ఈయనే చంపిండని అనుకొని వాడిని తీసుకుపోయి పాపం కొరత వేసినారు. కూర్చుండబెట్టి శూలాన్ని ఆసనంలో కూర్చి వీధికి పెట్టారు. ఇది ఏం పాపమో అని మతంగ మహర్షి ధ్యానంలో కూర్చున్నాడు. బాధ కలుగుతుంది కదా, శరీరం ఉన్నప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా ఏదున్నా బాధ కలుగుతుంది. చీకట్లో ఈమె భర్తను వేసుకొని పోతుంటే కాళ్ళు కిందికుండి ఆయన కాళ్ళకు తాకింది. తాకే వరకు ఆయనకు బాధ కలిగింది. తెల్లారే వరకు నీ భర్త చచ్చిపోవుగా కానీ శాపం పెట్టిండు. భాస్కరాలోకనాదేన సవినాశమతివాప్సతి. అరే నా కాళ్ళకు దాక్తవా, కుష్ఠరోగి వెధవా, నువ్వే పాపాత్ముడివి. పాపాత్ముల యొక్క స్పర్శ కూడా పాపమే. పాపాత్ముడిని ముడితే పాపమే తగులుతుంది. పుణ్యాత్ముడిని అందుకే దగ్గరికి పోయి వాళ్ళని ముట్టాలి. వాళ్ళు ముట్టనీయరు. అందుకే మనల్ని మనం ఎటువంటి వాళ్ళం వాళ్ళకు తెలియదు కదా. అందుకోసం నీ స్పర్శ వల్ల నాకు పాపం కలిగింది, బాధ కలిగింది, తెల్లారి వరకు చచ్చిపోదుగాక అనే వరకు ఆ సుమతి ఏం చేసింది, సూర్యోదయం కాకపోవుగాక అన్నది. అయిపోయింది. సూర్యుడు ఉదయించడం లేదు. సూర్యుడు ఉదయించకుండా ఉన్నాడు. రాత్రిగా ఉండి సూర్యుడు వచ్చే వరకు అడ్డం మేఘాలున్నాయి. నాయన అరుణ, సూర్యుని యొక్క రథసారథి అరుణుడు. ఇక మనం ఇక్కడే ఉండాలి. ఎవరైనా తపస్సంపన్నులు యోగులు ప్రార్థన చేస్తే కానీ మనం పోయే వీల్లేదు అనే వరకు చాలా కాలం గడిచిపోయింది. సూర్యుడు లేకపోతే కాలం లేదు, కాలం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే క్రియలు లేవు, క్రియలు లేకపోతే ఆహారం లేదు, ఆహారం ఏది లేకపోయినా ఆహారం కావాలి. టైం కాగానే ఆకలి అవుతుంది. మరి దేవతలకు క్రియాకలాపాలన్నీ మర్చిపోయినాయి. ప్రపంచమంతా అంధకారమైపోయింది. ఏవం వయం ప్రయచ్ఛామ కామాన్ యజ్ఞాది పూజితో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇది ఒక చక్రం నేను ఏర్పాటు చేసిన. హోమాది క్రియలు ఆగిపోతే దేవతలకు ఆహారం లేదు, దేవతలకు ఆహారం లేకుంటే మనుషులకు ఆహారం లేదు, మనుషుల ఆహారం లేకపోతే విపరీతమైన ఫలితాలు వస్తున్నాయి. అప్పుడంతా దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినారు. బ్రహ్మదేవ, ఇప్పుడు ఏం చేయాలి మేము? మా తేజస్సు తగ్గిపోతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రసాదవై పత్ని భానో హృదయ కామ్యయా. అప్పుడు అన్నారు, నాయన నేను కూడా ఏం చేయలేను. నీవు సూర్యోదయం కావాలంటే అనసూయను ప్రార్థించండి. అత్రి మహర్షి భార్య, ఆమెను ప్రార్థన చేస్తే మీ కోరిక వల్ల ఆమె సూర్యోదయం కలిగిస్తుంది అనగా దేవతలంతా బ్రహ్మగారి దగ్గర నుంచి వెళ్ళి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అనసూయాదేవిని ప్రార్థించారమ్మా, సూర్యోదయం అయ్యేటట్టుగా నీవు మగుములను అనుగ్రహించింది.
అని దేవతలు ప్రార్థించగా దేవతల ప్రార్థన విన్నటువంటి అనసూయ. ఇప్పుడు చూడండి, పరమ పతివ్రతలకు దేవతలకు బ్రహ్మగారి కంటే ఎక్కువ శక్తి ఉన్నది. బ్రహ్మగారు నాతోని కాదన్నాడు పని. బ్రహ్మగారి కాదన్న పని చేసింది ఎవరు? అనసూయ అమ్మ. ఓ దేవతలారా, నేను ప్రయత్నం చేస్తానని వెళ్ళినటువంటి అనసూయాదేవి సత్యాన్నవ తపోదాన దయాయుక్తో భవేత్ సదా క్రియా చ శాస్త్ర నిర్దిష్ట రాగద్వేష వివర్జిత కర్తవ్య హరః శ్రద్ధా పురస్కారేణ శక్తితః. ఎవరైతే భర్తను సమస్త దేవతల కంటే గొప్పగా చూసేటువంటి యొక్క స్త్రీ ఉందో, భర్తను సేవ చేసేటువంటి యొక్క స్త్రీ ఉందో, ఆమెకు ఉన్నటువంటి యొక్క శక్తి ఎవనికి లేదు. ఒకవేళ పురుషుడు ఈ శక్తిని సంపాదించాలంటే వాడు ధర్మనిరక్తుడై ఉండాలి, వ్రతాలను చెయ్యాలి, తపస్సులు చేయాలి, జపాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి. కానీ స్త్రీలు ఇవన్నీ ఏం చేయకున్నా సరే చేసేటువంటి భర్తకు సహకరిస్తే చాలు. అందుకే ఆ స్త్రీని ఏమన్నారు? ధర్మపత్ని అన్నారు. అనేకమైన పేర్లలో ధర్మపత్ని, జాయ, భార్య, ఇట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థాన్ని చెప్పారు. ధర్మముల యందు మాత్రమే పత్ని, అధర్మములలో కాదు. ఒక విశేషం ఏంటంటే భర్త యొక్క పుణ్యాన్ని పంచుకుంటుంది భార్య. భర్త చేసినటువంటి పుణ్యములో సగం భార్యకు వస్తుంది. భర్త చేసిన పాపంలో రాదు. సత్యమే కదా, రాదు. కానీ భార్య చేసిన పుణ్యం భర్తకు రాదు. కరెక్ట్. మరి భార్య చేసిన పాపం సగం వస్తుంది. భార్య పాపం చేస్తే భర్తకు సగం పోతుంది. భార్య పుణ్యం చేస్తే భర్తకు రాదు. భర్త పుణ్యం చేస్తే సగం భార్యకు పోతుంది. భర్త పాపం చేస్తే భార్యకు పోదు. ఇవాళ అదృష్టవంతులు మగవాళ్ళ ఆడవాళ్ళ? కాకపోతే మొగడిని తిట్టనోళ్ళు. అందులో ఒక కండిషన్ ఉంటుంది. అండ్ ఉంటుంది చూడండి, టర్మ్స్ అండ్ కమిషన్ అది కండిషన్స్ అప్లై. TCM అని పెడతాడు. ఏం పెట్టారు అందుకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అంటే అందులో కండిషన్లు ఏమంటే భర్తను తిట్టద్దు. పూర్వంలో భర్తకు భయపడేవాళ్ళు, ఇప్పుడు భార్యకు భయపడుతున్నారు. కర్మకాలు వచ్చింది. పూర్వం ఏమన్నా ఉంటే మా ఆయన్ని అడిగినాక చెప్తా అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? మా ఇంటి అడిగినాక చెప్తాను. ఈ ప్రాజాపత్యాది వ్రతములు యజ్ఞములు చేయకున్నప్పటికీ భర్త యొక్క సేవ చేసినటువంటి యొక్క స్త్రీకి సమస్తము చేకూరుతాయి. స్వాత్వం బ్రూహి మహాభాగే ప్రాప్తయా మమ మందిరం ఆర్యయా కిన్ను కర్తవ్యం మయార్యేణాపి వా శుభే. భర్త ప్రసన్నుడైనతో లోకం లోపల పరలోకం లోపల స్త్రీ పొందనిదేం లేదు. అని పాతివ్రత్య మహాత్యాన్ని చెప్పిన తర్వాత అనసూయాదేవి
చక్కగా సుమతి దగ్గరికి వచ్చింది. వచ్చి, అమ్మా సుమతి, సూర్యోదయానికి ఆజ్ఞాపించు అంటే, అమ్మా సూర్యోదయం అయితే నా భర్త చనిపోతాడు. యది తే రోచతే భద్ర తదస్త్వచనాదహం కరోమి పూర్వోద్దేహం భర్తారంతవచనాత్తవా. నీవు సూర్యోదయానికి ఆజ్ఞాపించు, నేను నీ భర్తను యథాప్రకారంగా బతికేటట్టుగా చేస్తాను అని అనగా సుమతి అన్నది, అమ్మా నీ యొక్క ఆజ్ఞ పాటిస్తా అని. సూర్యోదయమైంది. సూర్యోదయం కాగానే ఇతడు కౌశికుడు మరణించినాడు. మరణించగానే నవిషాదయోస్తయా వద్దే కర్తవ్యం పశ్యమే బలం పతి శుశ్రూషయా వాత్తం తపస కించిరేణయే తథా వత్తు సమం నాణ్యం అపశ్యం పురుషం క్వచిత్. సుమతి, నువ్వు బాధపడకు. నే భర్త సేవ చేసి సంపాదించినటువంటి యొక్క పుణ్యము, రూపము, శీలము, బుద్ధి, వాక్యము, సద్గుణములలో నా భర్త కంటే ఇతడెవడు సరితూగడు అని నేను నిశ్చయంగా నమ్మిన భక్తిభక్తిరాలనైతే ఇతడు రోగరహితుడై వజ్ర శరీరుడై బుద్ధివంతుడై జీవించుగాక. వీడి దగ్గర 3 లోపాలు ఉన్నాయి. మొదలు రోగగ్రస్తుడు, రెండోది కోపిష్టి, మూడవది దుష్టబుద్ధి. ఈ 3 లోపాలున్నాయి, మైనస్లు. అప్పుడు అమ్మ అనసూయాదేవి ఏం చేసింది? ఈ 3 లోపాలు లేకుండా జీవించుగాక అన్నది. వెంటనే ఆ కౌశికుడు వ్యాధిరహితుడై యువకుడై వజ్ర శరీరుడై ధర్మాత్మలే లేచి కూర్చున్నారు. అప్పుడు సుమతి తర్వాత ఈ కౌశికుడు అనసూయాదేవికి వందనం చేశారు. దేవతలంతా కూడా అనసూయ అమ్మవారి యొక్క పాతివ్రత్యాన్ని కొనియాడారు. అప్పుడు అన్నది, వాళ్లను చూచి, దేవతలంతా అన్నారు, అమ్మా అనసూయాదేవి, మీకేమైనా వరం ఇస్తామనుకున్నాం, కోరుకో అన్నారు. నాకేం వరం కావాలి? మీకే కష్టం వస్తే నా దగ్గరికి వచ్చింది కదా, నేనేం వరం అనలే. ఆమె అనలే. అట్లా అంటుంది ఆ పదం పతివ్రత. అయ్యా, నాకు కోరిక ఉంది, మీకు వీలైతే కోరిక తీర్చండి. ఏమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నాకు కొడుకులు కావాలి, నాకు వాళ్ళు 3 కొడుకులుగా పుట్టాలి అని కోరిక ఉంది అంటే దేవతలు సరే అన్నారు. తిమ్మట బ్రహ్మమానస పుత్రుడు అత్రి. ఆ అత్రి మహర్షికి బ్రహ్మదేవుని యొక్క అంశతో చంద్రుడు సోమం రూపం తేజోరూపం దిశ సోమో మానసో యజ్ఞే తస్యామత్రే ప్రజాయతే పుత్ర సమస్తతత్వానాం వాయురాధారయేవ చ. రజోగుణ స్వరూపమైన తేజస్సుతో చంద్రుడు జన్మించినాడు. ఆ చంద్రుడు సమస్త ప్రాణులకు జీవనాధారుడైనాడు. ఓషధే సంవదంతే సోపేన సహరాజ్ఞ యస్మై కరోతి బ్రాహ్మణస్తగున్ రాజన్ పారయామసి. వేదం చెప్పింది. ఎంత విజ్ఞానం వేదంలో ఉందంటే, చంద్రుని యొక్క కాంతి విత్తనములను మొలకెత్తజేస్తుంది అని. అందుకే మన వాళ్ళంతా పున్నమ ముందర విత్తనాలు వేయమంటారు. అవునా? ఎవడు విత్తనాలు పోతుందా? కొనుక్కొచ్చుకున్నాడైనా. విత్తనాలు పెట్టుకుంటే ఈ కాలంలో వచ్చినటువంటి విత్తనాలను సేకరించుకొని భద్రపరుచుకొని అప్పుడప్పుడు వాటిని ఎండబోసేటప్పుడు, ఎప్పుడు ఎండబోసేవాళ్ళండి? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మా రాజునింటికైనా యాదుంటే అది ఉండొచ్చు. అమాసకు. మరి పున్నమకి ఎందుకు పోయలే?
పురుగు ఎందుకు పట్టాలి అంటే పురుగు పట్టుడు కాదు, చంద్రుని యొక్క కాంతి పున్నమ ముందర ఎక్కువగా ఉంటుంది. చంద్రకాంతికిన పడితే ఇవి ఇప్పుడే మొలకెత్తుతాయి. ఇప్పుడు మొలకెత్తితే అప్పుడు మొలకెత్తాలి కదా విత్తనాలు వేసే టైంలో. అందుకోసం వాటిని అమావాస్య ముందరనే ఎండబోసింది. చంద్రుని కాంతి తక్కువ ఉంటుంది కనుక. చంద్రుని కాంతి పెరిగినప్పుడే విత్తనాలు వేసిండ్రు. చంద్రుని కాంతి వల్ల విత్తనాలు పెరుగుతాయని రష్యా శాస్త్రవేత్తలు 20 ఏళ్ల కింద కనుక్కున్నారు. మనకు వేదంలో రెండో చెప్పింది, సోమో భూతో రసాత్మక అని భగవద్గీతలో 5000 సంవత్సరాల కింద కృష్ణ పరమాత్మ చెప్పిండు. అది మనం నమ్మం. ఇంకోటి ఎవడని చెప్తే నమ్ముతాం. మన ఇంట్లో ఉన్నవాడు మనకు పనికిరాడు, దూరంగా ఉన్నవాడు గొప్పవాడు అని మన యొక్క మానవుల యొక్క సహజ. ఇంటి పెరటి చెట్టు మందులకు పనికిరాదంటారు, దూరం నుంచి తెచ్చినంటే మంచిగా ఉంటుంది. అట్లా మన విజ్ఞానం అంత గొప్పదన్నమాట. ఆ తర్వాత విష్ణురేవావతీర్థోऽసౌ ద్వితీయో తే సుతో భవత్ సప్తాహాత్రం అచ్యుతో మాతు ఉరదరాత్ కుపితో యతః. శ్రీనారాయణమూర్తి విష్ణుమూర్తి దత్తాత్రేయుడనేటువంటి యొక్క నామంతో అనసూయాదేవి గర్భంలో జన్మించినాడు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్. ఆ తర్వాత మూడవ వాడై శివాంశతో దూర్వాసుడు అనసూయాదేవి గర్భంలో జన్మించినాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయాదేవికి పుత్రులుగా జన్మించినారు. అటువంటి దత్తాత్రేయుడు శిష్టులను అనుగ్రహించు యోగ మార్గాన్ని బోధించేటువంటి మహాయోగి. రుద్రాంశతో పుట్టినటువంటి దూర్వాసుడు మనస్సుచే వాక్కుచే దృష్టి ప్రసరణల చేత సమస్తమైన దుర్మార్గులను దుష్టులను శాపంతో సంహారం చేస్తూ ఉంటాడు. చంద్రుడు ఆహ్లాదకరుడై మనస్సుకు ఆనందం కలిగిస్తూ ఉన్నాడు. మహాయోగి యందు ప్రీతి చేత శిష్యులంతా కూడా ఆయన యందు అభిమానం కలిగిన వాళ్ళే ఆయనను సేవిస్తూ ఉన్నారు. ఈ దత్తాత్రేయుని యొక్క మహత్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన యొక్క యోగ మహిమలు చాలా చిత్రంగా ఉంటాయి. ప్రపంచమంతా నన్ను దూరం ఉండాలి అన్నటువంటి వాడై ఒక అందమైనటువంటి స్త్రీలను సృష్టించుకున్నాడు. మద్యపానం చేస్తుడు, మాంసం తాగినట్టుగా నటన చేస్తూ ఉన్నాడు. అసలు మద్యం ఎక్కడిది, మాంసం ఎక్కడిది, తాగుడు ఎక్కడిది, స్త్రీలు ఎక్కడున్నారు? వీళ్ళంతా నన్ను వదిలిపెడతారు, ఒకవేళ నేను ఏకాంతంతో యోగాభ్యాసం చేయవచ్చు అని ఆ స్త్రీలతో కలిసి మద్యపానం చేస్తూ ఉన్నారు. వాళ్లతో భోగాలు అనుభవించినట్టుగా కనబడుతున్నారు.